ఉన్నతమైన మహోన్నతమైన పాదాలకు వందనాలు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు ద్వారానైనా కీర్తనల ద్వారా నీ నామమును స్తుతించుటకును, ఘనపరచుటకును, మహిమపరచుటకును, నేను ఇతని వారికి ఆరాధించుటకును కృప చూపినందుకు నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయనా, ఈ సమయంలో తండ్రి ఇంతవరకు నీ సన్నిధి మాతో ఉంచినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయనా, నీ దాసులు మాట్లాడుతుండగా నీ ఆత్మతో నింపండి, నీ శక్తితో నింపండి, నీ కృపతో నింపండి. నాయనా, కూడి వచ్చిన మా ప్రియులందరకు నాయనా వినగలిగిన చెవును, గ్రహించిన మనసును దయచేయండి. వినుమట్టుకు వినువారయండి. మమ్ము మోసపరచక వాక్యమును విని వాక్య ప్రకారం ప్రవర్తించి మేమార్థం జీవించడానికి దయచేయండి. ఈ కార్యక్రమంతో మీరే అధ్యక్షులు నడిపించి మేము తెచ్చుకోమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం ప్రియ పరమ తండ్రి, ఆమేన్. రక్షకుడైన క్రీస్తు యేసు అతి పరిశుద్ధమైన నామమున దైవజనులకును ఇంతవరకు చక్కని శక్తి కొలది స్తుతిస్తూ ప్రభును పాటలు పాడి మహిమపరిచిన గాయకులకును, చక్కగా వాయిద్యాలు అందించిన మ్యూజిషిస్ట్ వారికి, అదే రీతిగా స్థానిక సంఘ పెద్దలకు, సంఘమంతటికి లోకరక్షకుడైన క్రీస్తు పేరిట నిండు మనసుతో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది ప్రియులారా, నేను రక్షణ గూర్చి మనం మాట్లాడుతూ వచ్చాం. ఈ దినమున సంఘాన్ని గూర్చిన సంగతులు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాం. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములందంతట సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించుచు ఉండెను. చాలు. గమనించినట్లయితే ఈ దినమున ఆదిమ సంఘం నానాటికి ఏమైంది? విస్తరిస్తుంది, అభివృద్ధి చెందుతూ ఉన్నట్టుగా చూడగలుగుతూ వచ్చాం. సంఘం నానాటికి ఏమైందండి? విస్తరిస్తూ, అభివృద్ధి చెందుతూ, బలపడుతూ వచ్చింది. పిల్లారా, మనం గమనిస్తే ఈ భూమి మీద పుట్టిన బిడ్డ రోజు రోజుకు కావలసిన పౌష్టిక ఆహారం ఇస్తే ఏమవుతాడండి? ఎదుగుతూ వస్తాడు, అభివృద్ధి చెందుతూ వస్తాడు, బలపడుతూ వస్తాడు. వేసిన పంట సరి అయినటువంటి వసతిని కల్పిస్తే అది కూడా ఏమైతుంది? రోజు రోజుకు ఫలభరితముగా ఎదుగుతూ వస్తుంది. నాటి సంఘం ఏమైందంటే ప్రియులారా, ఆది సంఘం విస్తరిస్తుంది కానీ నాటి సంఘం విస్తరణ అన్నది లేకుండా పోయింది. నాటి సంఘం అభివృద్ధి అన్నది లేకుండా మనకు కనబడుతుందని జ్ఞాపకం చేస్తున్నాను. నాటి సంఘాలు ఎలాగున్నాయంటే, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా సంఘాల పరిస్థితి అలాగే అధ్వానమైపోయాయి. ఈ రాత్రి నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, ఆనాటి సంఘం విస్తరించడానికి కారణం ఏమిటి? ఆనాటి సంఘం వృద్ధి చెందడానికి కారణం ఏమిటి? ఎందుకు ఆనాటి సంఘాలు వృద్ధి చెందుతూ ఇదిగో విస్తరిస్తూ వచ్చాయి? నేటి సంఘాలు విస్తరించకపోవడానికి ఈ లక్షణాలు మనలో లేవు. కాబట్టే సంఘాల పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్నాయని చెప్పడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. పిల్లారా, ఒకవేళ విస్తరిస్తుందంటే వాడి దగ్గర డబ్బుందనుకుంటున్నారేమో. పేతురు గారు అన్నారు, మధ్యాహ్నం యోహాను గారు 3 గంటలప్పుడు దేవాలయమునికి వెళ్తే కుంటి భిక్షగాడు ఏం చేశాడండి?
తేరు చూసి భిక్షమడగగా వారన్నారు, మా యొద్ద వెండి బంగారాలు లేవు, డబ్బును బట్టి సంఘం విస్తరించదు అని చెప్పుకుతున్నాను. ఆదిమ సంఘం దగ్గర డబ్బుందా? లేదు. పిల్లరా, ఆదిమ సంఘం దగ్గర డబ్బు ఉందా అంటే లేదు. డబ్బును బట్టి సంఘాలు విస్తరించవు. చాలా సంఘాలు ఇలా అనుకుంటున్నాయి, డబ్బు పెరిగితే సంఘాలు విస్తరించని. ఉన్న కానుకలేసిన సొమ్ముని ఏం చేస్తారండి? వడ్డీలకు ఇచ్చేది, రూపాయి పెంచేది, కుప్పేసుకునేది, కొట్లాడుకునేది, కొట్టుకునేది, స్టేషన్లకు పోయేది, పోలీసులు నిలబెట్టుకొని ఆరాధన చేసుకునేది. ఇది మన దౌర్భాగ్యమైన స్థితి. సంఘాలు విస్తరించాలంటే డబ్బు కాదు కావాల్సిందే. ఆదిమ సంఘం దగ్గర డబ్బు లేదు అని చెప్తున్నాను. రాజకీయ పలుకుబడా? నో, అది కూడా లేదు. పిల్లరా, వారి దగ్గర ఏమీ లేవని చెప్తున్నాను. సమాజంలో విలువ కలిగిన వారంటే వారు జాలర్లు, గుర్తింపు కలిగిన వారు కూడా కాదు. వారు పామరులు, విద్య లేని పామరులు. పిల్లరా, వారి దగ్గర ఏ విధమైనది లేదు. కానీ వారి ఎందుకు విస్తరించాయో ఈ రాత్రి కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. ఆదిమ సంఘం విస్తరించడానికి కారణాలను చెప్పుతాను. పిల్లారా, విస్తరించలేకపోతున్నామంటే మనలో ఇది లేదు అన్న సంగతి గుర్తు చేసుకోవాలి. విస్తరించడానికి కారణం ఏమిటంటే, మొదటిది చూడండి, అపొస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము. నేను అపొస్తలుల కార్యములలోనే మాట్లాడుతాను. 2వ అధ్యాయము 37, 38 వచనాలు చదవండి. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపొస్తలును అడగగా, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్టిజం పొందండి, మీరు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుతారు. చాలు. మొదటి పాయింట్ ఏం చెప్తున్నంటే, విస్తరించడానికి పేతురు గారు నిలబడి పెంతెకోస్తు దినాన ప్రసంగం చేస్తున్నాడు. సహోదరులారా వినండి, యేసు క్రీస్తు మన కొరకు వస్తే మీరు తెలియకుండా ఆయనను సిలువ వేసి చంపేశారు. ఆయన మృతులలో నుండి సజీవుడై తిరిగి లేచాడు. ఆయన ప్రభువుగా, అధికారిగా ఉన్నాడు. ఆయన ద్వారానే పాప క్షమాపణ, ఆయన ద్వారానే మనకు విమోచన అని మాట్లాడితే ఆ ప్రజలు ఆ మాటలు విని ఏం చేశారు? హృదయములో పొడవబడిన వారై, హృదయములో నొచ్చుకున్న వారై ఇప్పుడు మాట్లాడుతున్నారు, సహోదరులారా మేమేమి చెయ్యాలి అంటే, పేతురు అంటున్నాడు, ప్రతి వాడును పాప క్షమాపణ పొంది పాప క్షమాపణ నిమిత్తమై బ్యాప్టిజం తీసుకోండి, అప్పుడు మారు మనసు పొందండి. మారు మనసు విషయం బ్యాప్టిజం తీసుకోండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరమును. ఆదిమ సంఘములో ఉన్న మొదటి లక్షణం విస్తరించడానికి, ఆ సంఘములో ఉన్న వారందరూ రక్షించబడిన వారు, పాప క్షమాపణ పొందిన వారు, రక్షణ పొందిన వారు. పిల్లరా, ఆ సంఘములో ఉన్న వారందరూ కూడా మనసు మార్చుకున్నవారు, రక్షకుడిగా యేసును స్వీకరించిన వారు, ఇదిగో పాప క్షమాపణ పొందిన వారు. ఆ సంఘములో కల్తీ లేదు. మొదటగా నేను చెప్తున్నాను, సంఘములో, ఆదిమ సంఘములో ఏం లేదండి? కల్తీ. లోకములో యాదాంట్లో చూసిన ఏముంది? కల్తీ. మంచి ఉంది, చెడు ఉంది, మంచి ఉంది, చెడు ఉంది. కానీ ఆదిమ సంఘములో కల్తీ లేదు. అనగా రక్షణ లేని వారు, ఇదిగో రక్షణ పొందని వారు, మార్పు చెందని వారు, మారు మనసు లేని వారు, మార్పు చెందని వారు ఆదిమ సంఘములో ఉన్నారా? పిల్లరా, ఆదిమ సంఘములో ఎందుకు విస్తరిస్తూ వచ్చిందంటే, ప్రతి వాడు తమకు తాముగా పాపులమని ఒప్పుకొని క్షమాపణ పొంది మార్పు చెంది సంఘములో చేర్చబడుతూ వచ్చారు. అందుకే సంఘం విస్తరించింది. రక్షణ పొందిన వారితో, మార్పు చెందిన వారితో నిండినది సంఘం. అందుకే విస్తరించింది. నేటి సంఘాల పరిస్థితి ఎలాగున్నాయంటే, గందరగోళమైపోయింది,
కలిసిపోయింది. ఎట్లా? రక్షణ పొందిన వారు కొందరు, రక్షణ లేని వారు కొందరు, మార్పు చెందిన వారు కొందరు, మార్పు లేని వారు కొందరు. కేవలము ఇదిగో మీ అమ్మ మీ నాన్న నమ్ముకుంటే చాలు, నీకు రక్షణ లేకపోయినా సంఘంలో ఏముంది? సభ్యత్వం ఉంది. అవసరత కొరకు పిల్లరా, కార్యక్రమాల కొరకు ఇదిగో సంఘంలో లేకపోతే చస్తే రారను, బర్త్డే జరిగితే చేయరను, పెళ్లిలకు ఇదిగో రారను, పిల్లలను ఇయ్యరను, ఏదో ఒక రీతిగా సంఘములో వచ్చి పడి సంఘములో కలితైపోయారు. పరిపూర్ణంగా రక్షకుడుగా స్వీకరించిన వారు, పరిపూర్ణంగా మార్పు చెందిన వారు, పరిపూర్ణంగా ప్రభువుని అంగీకరించి మార్పు చెందిన వారు సంఘాలు నేటి దినాలలో లేరు అని చెబుతున్నాను. ఇప్పుడు మన మెస్సీలం అనుకోండి, మన దేవుడు ఎవరు? రక్షణ పొందిన అంతే. అది నా మాట. ఇదిగో పిల్లారా, నేటి సంఘాల పరిస్థితి ఎలాగుందంటే, తల్లికి రక్షణ ఉందనుకోండి, తండ్రికి రక్షణ ఉందనుకోండి, మీరు రక్షణ లేకపోయినా సంఘములో సభ్యత్వమే, సంఘములో చేర్చబడిన వారే, సంఘములో ఉన్నవారే, కలిసైపోయింది సంఘం. సంఘాలు విస్తరించకపోవడానికి మారు మనసు పాప క్షమాపణ లేని ప్రజలతో నిండిపోయింది నాటి సంఘం అని చెప్తున్నాను కాదా? నాటి సంఘాల పరిస్థితి ఇది. కేవలం ఎస్సీలమైనంత మాత్రాన వచ్చి పడ్డామంతే, యేసుప్రభు మన దేవుడు అనుకుంటున్నామంతే, కానీ పరిపూర్ణంగా హృదయములో స్వీకరించి పాప క్షమాపణ పొందిన వారం కాదు. ఇప్పుడే కాదు, యేసుప్రభు చెప్పాడు ఎలాగంటే, గోధుమల మధ్య గొరుగులున్నట్టుగా. ఎట్లా? గోధుమల మధ్య ఒక వ్యక్తి, ఒక రైతు తన పొలములో మంచి విత్తనాలు విత్తాడు, కానీ ఆ గోధుమల్లోనికి ఏమొచ్చి పడ్డాయి? గొరుగులు. ఎక్కడి నుంచి? అలాగే ఈరోజు విశ్వాసులతో అవిశ్వాసులు, మార్పు చెందిన వారితో మార్పు లేని వారు, ఇదిగో ప్రియుల రక్షణ పొందిన వారితో రక్షణ లేని వారు, ఇదిగో గోధుమల మధ్య గురుగులు పడినట్టుగా, గోధుమల మధ్య గురుగులు ఉన్నట్టుగా నాటి సంఘాలలో రక్షణ పొందని వారితో మిళితమైపోయిందని చెబుతున్నాను. విస్తరించకపోవడానికి కారణం చాలా విషయాలు చెప్పొచ్చు. దీన్ని మనం ఆలోచన చేస్తే అంత మాత్రమే కాదు, బుద్ధి గల కన్యకల్లో 10 మంది ఎవరండి? కన్యకలే. ఇదిగో 10 మంది కన్యకలే, కానీ 5 మంది బుద్ధి గలవారు, బుద్ధి లేనివారు, 5 మంది బుద్ధి మార్చుకున్నవారు, 5 మంది బుద్ధి మార్చుకోనివారు లేరా? ప్రార్థనకు వస్తాం, బుద్ధి మారలేదు. ప్రార్థనకు వస్తాం, బ్రతుకు మారలేదు. ప్రార్థనకు వస్తాం, జీవితం మారలేదు లేరా? నామకార్థమైన జీవితాలు కలిగి జీవిస్తున్నారు. బుద్ధి గల కన్యకలలో బుద్ధి లేని వారు ఉన్నట్టుగా, రక్షణ పొందిన వారితో పాటు రక్షణ పొందని వారు మిళితమైపోయారు. రక్షణ పొందని వారు, మార్పు చెందని వారు, మారు మనసు లేని వారు నేటి సంఘాల్లో మిళితమైపోయారు. వీడిది ఆట. ఎవరిది? కల్తీ వాళ్ళదే ఆట. సంఘంలో వాళ్ళదే పెత్తనం, సంఘంలో వాళ్ళదే అంతా. రక్షణ పొందినుడు ఎలా మూలకుంటాడో తెలియదు ప్రియులారా. మార్పు చెందినుడు ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు. పెత్తనం అంతా ఏముందంటే మార్పు లేనోనిదే. మరి బుద్ధి మారదు, తగ్గించుకుంటారు రక్షణ పొందిన వాళ్ళు. వీడికి యాది లేదు కాబట్టి ఎట్రా నా మాట నక్కుంటే సంఘాలు విస్తరించకపోవడానికి కారణం గొర్రెలలో నుండి మేకలను వేరు చేశాడు. 2 కలిసిపోయాయి గొర్రెలు మేకలు. ఆయన రాకడలో ధవళ సింహాసనం ఎదుట కుడివైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను వేరు చేశాడు. నా మాట మీకు అర్థమవుతుందా? ఆదిమ సంఘంలో అది లేదు. రక్షణ పొందారు, వాక్యం వినగానే పొడవబడిన వారై పాపక్షమాపణ పొంది అయ్యలారా మార్పు చెందడానికి పాపక్షమాపణ కోసం మేమేమి చేయాలి? మార్పు చెంది బ్యాప్టిజం తీసుకొని సంఘంలో చేర్చబడ్డారు.
గొర్రెలలో మేకలు కలిసినట్టుగా కలిసిపోయిన వారున్నారు అని చెప్తున్నాను. గొర్రెల్లో మేకలు కలిసినట్టుగా కలిసిపోయారు. గోధుమల గురించి మత్తయి సువార్త 13వ అధ్యాయము 24-25 వచనాలు చూడండి, అక్కడ ఉంటుంది. మత్తయి సువార్త 13వ అధ్యాయము 24-25 వచనాలు చదువుకుందామా? ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పాను, ఏమనగా పరలోక రాజ్యము మంచి విత్తనమును మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువులు వచ్చి గోధుమల మధ్యన గురుగులను విత్తిపోయారు. గోధుమల మధ్య ఏమున్నాయి? ఇప్పుడు దుష్టుడు కూడా సంఘంలోనికి దుష్టుడు ప్రవేశపెట్టాడు. రక్షణ లేని వాడిని ప్రవేశపెట్టాడు, మార్పు లేని వాడిని ప్రవేశపెట్టాడు, ఇదిగో మార్పు చెందని వాడిని ప్రవేశపెట్టాడు. ఇంకెక్కడ పోయేది? ఎక్కడ ముందుకు పోయేది? పోతే కూడా లాగేది వీరే, ముందుకు సాగనియరు ప్రియులారా. ముందుకు సాగేదే లేదు. సంఘము ఆదిమ సంఘం విస్తరించడానికి కారణం అది. ఇశ్రాయేలు 430 ఏళ్ళు ఏమయ్యారు? బానిసలుగా ఉన్నారు. బయటకు వస్తేప్పుడు ఒక్కరు వచ్చారా? ఇంకెవరు వచ్చారు? వారితో పాటు మిశ్రిత జనము కూడా బయటకు వచ్చింది. ఆ మిశ్రిత జనమే అరణ్యములో మోషే మీద తిరుగుబాటు చేసి, ఐగుప్తులో మేము ఉన్నప్పుడు చేపలు తిన్నాం, కూరలు తిన్నాం, అవి తిన్నాం, తెల్లగడ్డలు తిన్నాం, కీరకాయలు తిన్నాం, దోసకాయలు తిన్నాం, ఈ అరణ్యంలో మన్న తప్ప మాకేం లేదు, మాకు మాంసం కావాలి. ఎవరు అడిగింది? ఎవరండి? మిశ్రిత జనం. ఇశ్రాయేలీయులతో పాటు ఎవరొచ్చారండి? కలిసిపోయిన అన్యులు కూడా బయటికి వచ్చారు. ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే, సంఘము విస్తరించడానికి నాటి సంఘం కారణం ఏమిటంటే, ఆదిమ సంఘం విస్తరణకు కారణం ఏమిటంటే, పరిపూర్ణంగా వాక్యమిని స్వచ్ఛమైన వాక్యం హృదయంలో పాప క్షమాపణ పొంది ప్రభును రక్షకుడుగా చేర్చుకొని మార్పు కోసం బ్యాప్టిజం తీసుకున్నవారు మాత్రమే సంఘంలో ఉన్నారు. నేటి సంఘాల పరిస్థితి అలా లేదని చెబుతున్నాను. ఇంకో మాట చూద్దామా? చూడండి, మీరు గమనించినట్లయితే 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందామా? 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 13వ వచనం చదవండి. తర్వాత దావీదు, నీవెక్కడ నుండి వచ్చితివని ఆ వార్త తెచ్చిన వానిని అడగగా, వాడు ఇశ్రాయేలు దేశమున నివసించు. చాలు సౌలు చంపాడని చెప్పి ఒక వ్యక్తి ఏం చేశాడంటే, అమాలేకీయుడు సౌలు యొక్క కంకణములను హస్తభూషణములను తీసుకుని దావీదు దగ్గరకు వచ్చాడు. పరిగెత్తుకుంటూ వచ్చి ఏం చేశాడు? అదిగో దావీదుకు ఉత్తమని తెచ్చాడు. అయ్యా, గిల్బోవ పర్వతం మీద సౌలు ప్రాణాపాయ స్థితిలో పడిపోయాడు, చచ్చిపోయాడయ్యా. ఒరే, నీకెట్ట తెలుసునంటే, నేను అనుకోకుండా పర్వతం మీదకి వెళ్ళానయ్యా, యుద్ధంలో చనిపోయాడయ్యా, కొర ప్రాణంతో ఉన్నాడు, నేను బ్రతకను, చంపేయనంటే కత్తి తీసుకొని చంపేశానయ్యా. కావాలంటే చూడయ్యా, అతని కిరీటం కంకభూషణములను చూడని చెప్తే, ఎవర్రా నువ్వు? దావీదు అడిగాడు, ఎవర్రా నువ్వు? ఆ వార్త తెచ్చిన వాడితో అడిగాడు, ఎవర్రా నువ్వు అంటే వాడు ఏమన్నాడండి? అక్కడ ఒక మాట ఉంది, ఇశ్రాయేలు దేశములో నివసించు. ఇక్కడ చూడండి, ఎవడండి? ఇశ్రాయేలు దేశములో. ఇశ్రాయేలు దేశంలో ఎవరు ఉండాలి? యూదులే ఉండాలి. ఎవడున్నాడు? ఇప్పుడు అర్థమైందా? ఇశ్రాయేలీయులలో ఇశ్రాయేలే ఉండాలి, కానీ ఇక్కడ ఎవడున్నాడండి? అమాలేకీయుడు. చూసారా? నా మాట మీకు అర్థమవుతుందా? ఆదిమ సంఘం అలా లేదు. విస్తరించడానికి కారణం ఏమిటంటే, వారు పరిపూర్ణమైన రక్షణ పొందిన వారే, పరిపూర్ణమైన రక్షణ పొంది మార్పు చెందిన వారే. నేటి సంఘాల పరిస్థితి ఏమిటంటే అలా లేదు అని చెబుతున్నాను. ఇప్పుడు నువ్వు ఇశ్రాయేలుడవా, అమాలేకీయుడవా? సంఘములో ఇప్పుడు నువ్వు గురువా, గోధుమవా? పొలంలో ఇప్పుడు నీవు బుద్ధి మార్చుకున్న కన్యకవా, బుద్ధి మారని కన్యకవా? ఇప్పుడు నీవు గొర్రెవా, మేకవా? నీ కథ ఎంతవరకు అంటే,
ప్రభు రాకడ వచ్చే వరకు ఆయన ఎదుటి నిలబడే వరకే. తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు విశ్వాసిగా ఉన్నా, మార్పు చెందకుండా నటిస్తున్నా, మార్పు చెందకుండా అధికారం చలాయిస్తున్నా. ఎంతవరకంటే యేసు వచ్చే వరకే. తర్వాత నీ బతుకు బయలవుతుంది. తర్వాత నువ్వెవరువో బయటపడుతుంది. గొడ్లలో నుండి మేకలను వేరు చేసినట్టుగా దేవుడు ఏం చేస్తాడు? గోధుమల్లో నుండి గురుగులను పీకినట్టుగా పీకేస్తాడు. పీకేసి ఏం చేశాడు? అగ్నిలో వేయండిరా, అంతే నీ బతుకు. అమ్మా, అట్టి స్థితిలో సంఘములో చేరావేమో, సభ్యుడిగా ఉన్నావేమో. అయ్యా, అట్టి పరిస్థితిలో నీ జీవితం ఉందేమో. అవసరత కోసం సంఘంలో చేరావేమో. ఈ రాత్రి ప్రభు నిన్ను హెచ్చరిస్తున్నాడు. సంతోషించొద్దు. సార్వత్రిక సంఘములో క్రీస్తు శరీరములో అవయవముగా సభ్యత్వం పొందు. అది ధన్యత. మార్పు చెందో. ఈ రాత్రైనా నామకార్థమైన భక్తిని విడిచిపెట్టు. అలనాడు వారు పాపక్షమాపణ పొందినట్టు హృదయములో పడవబడిన వారై యేసును రక్షకుడిగా స్వీకరించి మార్పు చెందమని చెప్తున్నాను. నా మొదటి మాట ముగిస్తున్నాను. మొదటి మాట ఏం చెప్పానండి? ఆ సంఘమంతా రక్షణ పొంది మార్పు చెందిన వారితో నింపబడింది. రెండవ కారణం, ఎందుకు ఆదిమ సంఘం విస్తరిస్తూ వచ్చిందయ్యా అని మనం ఆలోచన చేస్తే, అపొస్తలుల కార్యం 1వ అధ్యాయము 14వ వచనం చదవండి. అయితే పేతురు ఆ 11 గుడితోలు కూడా నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా నేను అమ్మ 1:14 నువ్వు చదివేది. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను 32 వచ్చిన 4:32 చూడండి. 4:32 విశ్వసించిన వారందరూ ఏక హృదయము ఏకాత్మ కలిగిన వారై ఆదిమ సంఘములో విస్తరించడానికి రెండవ కారణం ఐక్యత, ఏక మనసు, ఏక భావముంది. అర్థమైందా మీకు? ఇదిగో ఆదిమ సంఘం విస్తరించడానికి రెండవ ప్రధాన కారణం వారిలో ఏముందంటే ఐక్యత. వారిలో ఏముందంటే ఏక మనసు, వారిలో ఏముందంటే ఏక భావం, వారిలో ఏముందంటే ఏక హృదయం. ఇదిగో ఒక్కడు ఏం చెప్తే అదే, ఒక్కడు ఏం చెప్తే అదే. పరిశుద్ధాత్మ హృదయం కింద అధికారం కింద లోబడి ఏక మనసుతో సాగి వెళ్ళారు. ఈరోజు సంఘం ఎలాగుందంటే తెలుసా? నేను చెప్పినది నీకు నచ్చదు, నువ్వు చెప్పినది వాని మాట తింటావురా, నా మాటగా తినాల్సింది ఉందా? మన సంఘాలలో కక్షలు, భేదాలు, విమతలు, అసూయలు, పగలు, ప్రతీకారాలు, పిల్లల ఐక్యతకు తావు లేకుండా చేసుకున్నాం. ఐక్యత అన్న మాటకు సంబంధము లేకుండా సంఘం సాగిపోతుంది. ఎంత దారుణమండి. ఒకే నామమున బాప్టిజం పొందాం, ఒకే నామమున రక్షింపబడ్డాం, ఒకే నామమున ఆరాధన చేస్తున్నాం, ఒకే శరీరాన్ని తింటున్నాం, ఒకే రక్తాన్ని తాగుతున్నాం. మీకు ఒక మాట చెప్పనా? మనం సహోదరులము. సహా ప్లస్ ఉదరము. సహోదరులు అంటే సహా ప్లస్ ఉదరం అంటే ఒక గర్భములో నుండి ఉద్భవించిన వారం. యాడుందండి ఐక్యత? సంఘాల పరిస్థితిలో ఐక్యత ఉందా? ఏ సంఘం చూసిన రాజకీయమే, ఏ సంఘం చూసిన అసూయే, ఏ సంఘం చూసిన పగ, ఏ సంఘం చూసిన ప్రతీకారం. ఏ సంఘములో ఐక్యతకు తావు లేనే. ఏ సంఘమైన గెలకండి, ఏ సంఘమైనా చూడండి, ఏ సంఘమైన గమనించండి. సంఘాల్లో ఐక్యత అన్న మాట, ఏకభావం అన్న మాట, ఏక మనసు అన్న మాట లేదు. ఆదిమ సంఘం అలా లేదు పిల్లారా. విశ్వసించిన వారందరూ ఏక హృదయం కలిగిన వారుగా ఉన్నారు. విశ్వసించిన వారందరూ ఏక భావం కలిగి ఉన్నారు. విశ్వసించిన వారందరూ ఏక మనసు కలిగి ఉన్నారు. సంగమా, మీకు ఒక మాట చెప్పనా? అసూయ, ద్వేషాలు, కక్షలు ఇవి ఉన్నాయంటే అసలు మీరు ఆత్మీయులేనా? ఆత్మీయులేనా? 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఒకసారి గమనిద్దామా? 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. ఆ మైక్ తీసుకొని చదవండి బిగ్గర. ఆ మైక్ తీసుకో. మీలో అసూయయు,
కలహములు ఉండగా మీరు శరీర సంబంధులు కారా. ఎవరండి మనం? ఆత్మీయులమా అండి? మనం పేరుకొకటి ఆత్మీయులమని, దేవుని పిల్లలమని, సహోదరులమని, క్రైస్తవులమని చెప్పుకుంటున్నాం. కానీ మనలో కక్షలు, అసూయలు, భేదాలు కలిగి ఉంటే పౌలు అంటున్నాడు, ఆ కోరింథీ సంఘంలో అదే ఉంది. కోరింథీ సంఘంలో ఉన్నాయి. 1వ అధ్యాయంలో మీరు చూస్తే 10వ వచనం, 1వ అధ్యాయము 10వ వచనం, సహోదరులారా మీరందరూ ఏకభావముతో మాట్లాడవలనని, మీలో కక్షలు లేక ఏక మనసుతో ఏక తాత్పర్యముతో మీరు సన్నద్ధులై ఉండవలనని మన ప్రభు అయిన క్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. నా సహోదరులారా, మీలో కలహాలు కలవని మిమ్మును గూర్చి క్లోయ ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. ఒకడు మీలో నేను పౌలు వాడనని, నేను కేపా వాడని, ఇంకొకడు అపోలో వాడనని, మరి ఒకడు నేను క్రీస్తు వాడని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యం. క్రీస్తు విభజింపబడ్డాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడ్డాడా? పౌలు నామను బ్యాప్టిజం పొందిద్దిరా? ఏంటండి ఇవి? సంఘాలలో కక్షలు కలిగిన వారుగా ఉన్నారు. ఆదిమ సంఘములు అది లేదు అని చెబుతున్నాను. ఆదిమ సంఘములు అది లేదు. మనలో అసూయలు, పగలు, ప్రతీకారాలు ఉన్నాయంటే మనం ఎవరము? శరీర సంబంధులు అని చెప్తున్నాను. సంఘం అంటే మీరు రాళ్ళతో కట్టబడిన గోడ అనుకుంటున్నారు, అది పక్కన పెట్టండి. సంఘం అంటే నువ్వే. సంఘం అంటే నీవే. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం చూడండి ఆ మాట, 2వ వచనం. 1 కొరింథీ పత్రిక 2:1-2 కొరింథీయులోనున్న దేవుని సంఘమునకు. సంఘం అంటే ఏమిటి? అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. సంఘం అంటే ఏంటన్నా? సంఘం అంటే ఏమిటి? క్రీస్తు యేసు రక్తములో పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా బయటికి వచ్చిన వారితో కూడినదే సంఘం. సంఘం అంటే రాళ్ళతో కట్టబడిన గూడు అనుకుంటున్నారు. ఇప్పుడు మీలోనే ఐక్యత రావాలి. సంఘం విస్తరించడానికి కారణం ఏమిటంటే ఐక్యత, ఏకభావం, ఏక మనసు. నేటి సంఘాలలో ఇది లేనే లేదు. ఇంకొక మాట చెప్పనా ప్రియులారా, యేసుక్రీస్తు ఈ చివరి దినాల్లో, గడిపిన దినాల్లో, భూమి మీద బతికిన దినాల్లో కన్నీళ్లతో ఒకసారి ప్రార్థన చేశాడు. ఆయన తాను వెళ్ళిపోతాననుకున్న సమయంలో భూమి మీద చివరిసారిగా తండ్రిని ప్రార్థిస్తూ వచ్చాడు. ఏమని తెలుసా? చివరిసారి అంటే మీరు గెస్తేనే మన తోటలోకి వెళ్తారా? అది కాదు, కానీ అంతకు ముందుగా ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడంటే, తండ్రి, పరిశుద్ధులమైన తండ్రి, నీవు నేను ఏకమై ఉండునట్లుగా నాకు అనుగ్రహించబడిన వీరందరూ కూడా ఒకటిగా ఉండాలి. కన్నీళ్లు గార్చి ప్రార్థన చేశాడు ప్రభు ఆవేదన ఏమిటంటే, ప్రభు కోరిక ఏమిటంటే, తండ్రి నువ్వు నేను ఒకటిగా ఎలాగైతే ఉన్నామో, నా ద్వారా అంగీకరించబడిన వారు, నా వాక్యం విన్నవారు, ఇదిగో వీరి ద్వారా రక్షణ పొందిన వారందరూ కూడా ఏం కావాలి? ఒకటిగా కావాలి, ఒకటిగా ఉండాలి. ఆయన ఆవేదన నీకు అర్థమైందా? ఆయన ఆవేదన నీకు అర్థమైందా? అర్థమైతే సంగమా, నీలో ఎందుకు కక్ష, ఎందుకు ఏకాభిప్రాయం ఉండదు? యోహాను సువార్త చదవండి ఒకసారి. యోహాను సువార్త మీరు గమనించినట్లయితే 17వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 11వ వచనం. నేనిక లోకములో ఉండను, కానీ మీరు లోకములో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడవైన తండ్రి, నువ్వు నేను ఏకమై ఉన్నలాగున వీరందరూ ఏకం కావాలి, ఒకటిగా ఉండాలి. 21-22 చదవండి. అదే అధ్యాయం 21-22. తండ్రి, నా యందు నీవు, నీ యందు నేనును ఉన్నట్టుగా వీరందరూ కూడా ఒకటిగా ఉండాలని, వారి కొరకు మాత్రమే కాదు, వారి వాక్యమును విని నా యందు విశ్వసించు వారందరూ ఒకటిగా ఉండాలని ప్రార్థిస్తున్నానయ్యా. ప్రభు ఆవేదన నీకు అర్థమైందా సంగమా? ప్రభు ఎలాగైతే మనం ఒకటిగా ఉండాలని కోరుకుంటున్నాడు,
ఆదిమ సంఘం ఐక్యత కలిగి ఉంది. ఆదిమ సంఘం ఏకత్వం కలిగి ఉంది. నేటి సంఘములో ఐక్యత మాట లోపించింది. ఏక మనసు అన్నది లేదు పిల్లారా, కోల్పోయింది. దయచేసి చెప్తున్నాను సంఘమా, కోరింథీ సంఘంలో కక్షలున్నట్టుగా, అసూయలున్నట్టుగా, విభేదాలున్నట్టుగా ఉంటే నేటి దినమున ఆదిమ సంఘం కలిగి ఉన్న లక్షణాలను కలిగి ఐక్యతను కాపాడుకోమని చెప్తున్నాను. ఐక్యతను కలిగి ఉండు, అప్పుడు సంఘం విస్తరిస్తుందని జ్ఞాపకం చేస్తున్నాను. నా మాట అర్థం చేసుకోండి పిల్లరా. మీరు ఒకసారి గమనిస్తే అపొస్తలుల కార్యం ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 1 వచనం, ఎఫెసీ 4:1 చదవండి. కాబట్టి సమాధానమనుబంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా దీర్ఘ శాంతంతో కూడిన సంపూర్ణమైన వినయముతో సాత్వికముతో నడుచుకొనవలని ప్రభువును బట్టి ఖైదీనైనా నేను మిమ్మును బతిమలాడుచున్నా. దేనికి? ఎందుకు? దేవుడు ఐక్యతనిస్తున్నాడు. క్రీస్తునందు విశ్వసించిన మనం, యూదులైనా గ్రీక్ దేశస్థుడైనా స్త్రీ అయినా పురుషుడైనా క్రీస్తునందు ఒకటిగా ఐక్యం చేయబడ్డాం. ఆ ఐక్యతను కాపాడుకోవలసిన బాధ్యత ఎవరిది? మనది. ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకున్నటయందు శ్రద్ధ కలిగిన వారై ఉండాలని మిమ్మును బ్రతిమలాడుతూ ఉన్నా. శ్రద్ధ కలిగి ఉండాలి ఐక్యతను కాపాడుకోవడానికి. ఈరోజు కొట్లాడుకోవడానికి మనం ఏం చేస్తున్నామండి? శ్రద్ధ కలిగి ఉన్నాం. దేని మీద? అసూయ పెట్టుకోవడానికి, కొట్లాడడానికి. పౌలు అంటున్నాడు, ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకొనుటలో మీరు శ్రద్ధ నిలపండి. ఐక్యతను కాపాడుకొని ఒక 3 గుణాలు అక్కడ చెప్పాడు. మీరు చూస్తే 3వ వచనములో ప్రేమతో ఒకరినొకడు సహించాలి. సంఘములో ఐక్యత ఉండాలంటే మొదటగా ఉండవలసింది ఏమిటండి? ప్రేమ. ఎన్ని వరాలున్న ప్రేమ లేకపోయిందనుకో చెంగ్ అని ఎగులాడతాం కదా. ప్రేమ లేకపోతే ఎగులాడేది ఇంకా ఒక మాట అంటే కూడా సహించలేం ప్రియులారా. ప్రేమ అన్నిటిని తాలుకుంటుంది, అన్నిటిని ఓర్చుకుంటుంది, అన్నిటిని సహిస్తుంది, అన్నిటిని తాలుకుంటుంది, అన్నిటిని నిరీక్షిస్తుంది, అన్నిటిని పరీక్షిస్తుంది. ఏమిటండి? ప్రేమ. ఐక్యతకు మూల కారణం ఏం కావాలి? ప్రేమ. ఉందా ప్రేమ? ప్రేమ ఉన్న చోట ఐక్యత ఉంటుంది. ఐక్యత లేకపోవడానికి, కొట్లాడుకోవడానికి కారణం ఏమిటంటే ప్రేమ లేదు. పిల్లరా, ప్రేమ లేదు. ఎంత దారుణం! ప్రేమ లేకపోతే మన జీవితాలు వ్యర్థం ప్రియులారా. ప్రేమ లేకపోతే వ్యర్థం. ఇదిగో ప్రేమ లేకపోతే బైబిల్ అంటుంది వాడు అబద్ధికుడు అని చెప్తుంది. వాడు మోసగాడు, వాడు ఇంకా చీకటిలోనే, వాడు దేవుని ఎరిగిన వాడు కాదు, దేవుని సంబంధి కాదు. ఈరోజు సంఘం ఐక్యత లేకపోవడానికి ప్రేమ లేదు అని చెప్తున్నాను. ప్రేమతో ఒకరినొకడు సహిస్తూ, చూడండి 3వ వచనం, మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణమైన వినయముతో తగ్గించుకోనైనా వినయము తగ్గించుకుంటే ఆడవర్రు అనుకుంటాడా? లోకం అనుకుంటుందేమో కానీ ప్రభువులో వినయం అన్నది చాలా గొప్పది. దేవాది దేవుడైన ప్రభువే ఏమి లేనివాడుగా తగ్గించుకొని వచ్చాడు. వినయము కలిగి ఉండాలి, దీర్ఘశాంతం కలిగి ఉండాలి. దేనికండి? ఐక్యత ఉండాలంటే చెప్తున్నాను, మనలో ఉండవలసిన లక్షణాలు ఐక్యతగా ఉండాలంటే దీర్ఘశాంతం కలిగి, ప్రేమ కలిగి, వినయం కలిగి, సహించే మనసు నీకు ఉండాలి. అప్పుడు ఆ సంఘములో ఏముంటుంది? ఐక్యత. చెప్తాం. 133వ కీర్తన కంఠపాఠం చేశాం కదా. ఏమని? సహోదరులు ఎంత మేలు, ఎంత మనోహరం. ఏడ ఉండేది మరి? 133వ కీర్తన నోటిపాఠం చేశాం. సహోదరులు ఐక్యత కలిగి ఉంటా ఎంత మేలు, ఎంత మనోహరం అని అన్నాం. కానీ ఉందండి? బొంకుతూ ఉన్నాం. నా ప్రజలు నా యుద్ధ బొంకిరి అన్నట్టుగా ఏం చేస్తున్నామండి? అబద్ధాలాడుతూ ఉన్నాం. పిల్లారా, ఐక్యతను కలిగి ఉండమని చెప్తున్నాను. ఆదిమ సంఘములు అది ఉంది.
సంగమా, ఐక్యతలు లేకుంటే ఈరోజు కాపాడుకో. ఐక్యతను కాపాడుకోలో శ్రద్ధ కలిగి ఉండు. కాపాడుకోవడానికి లక్షణాలు ప్రేమ, దీర్ఘశాంతం, వినయం, సహనం. ఈ 4 గుణాలు నీలో ఉండాలి. అక్కడ ఎక్కడైతే ఉంటాయో, ఏ సంఘంలో అయితే ఉంటాయో అక్కడ ఐక్యత ఖచ్చితంగా ఉంటుందని చెబుతున్నాను. 2 లక్షణాలు చెప్పాను. ఆదిమ సంఘం విస్తరించడానికి 2 లక్షణాలు. ఒకటి ఏమిటండి? మారు మనసు పొందిన వారితో నిండినది ఆ సంఘం. రెండవది, కల్తీ లేదు అక్కడ. రెండవది, ఐక్యత కలిగిన సంఘం. మూడవదిగా ప్రియులారా, మీరు గమనించినట్లయితే, మూడవదిగా గమనించండి, ఆ సంఘం పరిస్థితి ఏమిటంటే 2వ అధ్యాయము 42వ వచనం చదవండి. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయము. త్వరగా సమయం అవుతుంది కాబట్టి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. చాలా విషయాలు ఉన్నాయి. 2వ అధ్యాయము 42వ వచనం. అపొస్తలుల బోధయందు, సహవాసమందు, రెట్ట విరుచుటయందు, ప్రార్థన చేయుటయందు ఎడతెగక ఉండిరి. సంఘం విస్తరించడానికి కారణం ఏమిటంటే అపొస్తలుల బోధలో నిలబడింది, అపొస్తలుల సిద్ధాంతాలలో నిలబడింది. ఈరోజు సంఘం ఎట్లా ఉంది తెలుసా? కరెక్ట్ చెప్పిన మనకు ఇంత కరెక్ట్ అంటే ఎట్లా అండి కదా, కరెక్ట్ ఇట్లా బతకాలని చెప్పి మనకు ఇంత కరెక్ట్ అంటే అవుతుందా? ఇది దురద చెవులు కలిగిన వారై ఇదిగో తమ నాశనం కోసం స్వకీయమైన బోధకులను ఏర్పాటు చేసుకుంది. ఇప్పుడు పిట్ట కథలు కావాలి, కల్పనా కథలు కావాలి. ఆదిమ సంఘం అది లేదు, ఉందా? అపొస్తలుల బోధ సిద్ధాంతంలో నిలబడి సాగి వెళ్ళింది. సంఘం విస్తరించడానికి కారణం అపొస్తలుల బోధలో ఉంది. నేటి సంఘాలు ఎలాగున్నాయంటే చూడండి, ఒకసారి చదువుకుందాం. 2వ తిమోతి రాస్తూ పౌలు గారు 4వ అధ్యాయం 3వ వచనంలో అన్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని చదవండి. జనులు హితబోధను సహింపక దురద చెవులు కలిగిన వారై తమ స్వకీయమైన దురాశల కొరకు కల్పన కథల వైపు తిరిగే కాలం వచ్చింది నాయన. అలాంటున్నారా? సత్యానికి చెవినివని వారుగా ఉన్నారా? స్వకీయమైన దురాశల కొరకు పోగు చేసుకున్నారా? కల్పన కథలు కలిగిన వారుగా ఉన్నారా? దురద చెవులు కలిగిన వారా? కాదు, వారు అపొస్తలుల బోధలో స్థిరత్వము కలిగిన ప్రజలు. నేటి సంఘాలకి ఇది లేదు. తెగించి ఎవరైనా వాక్యం చెప్పారనుకో, సేవకులు 3 రోజులు ఆడి ఉండేది. ఇంకా నీళ్ళెక్కడ దాన్ని చూసిన దాటు కదా కదా. ఎవరైనా చెప్పామనుకు ఇట్లా తెగించి ఇది సత్యం, ఇలాగే బ్రతకాలి, ఇలాగే జీవించాలి, ఇదే అపొస్తలుల బోధ, ఇదే అపొస్తలుల సిద్ధాంతం అని చెప్పామనుకో, నీళ్ళెక్కడో 150 మంది చూసిన పనైనా నువ్వు కాకుంటే ఇంకొకడివి. జనులు కల్పన కథలకు అలవాటు పడిపోయారు. దురద చెవులు కలిగిన వారై లోబడలేక, వినలేక, అంగీకరించలేక సత్యాన్ని చెప్పేవారిని దూరపరుచుకొని వారికి అనుకూలంగా ఉన్న వారిని పోగు చేసుకుంటున్నారు. సంఘాలు ఇంకెక్కడ ముందుకు సాగేది? ఒకవేళ చెప్పినా వినకుండా విడిచిపెట్టి వెళ్ళిపోయేది. ఎక్కడండి? ఇంకా ఆదిమ సంఘం విస్తరించడానికి కారణం అపొస్తలుల యొక్క సిద్ధాంతాలలో, నియమాల్లో సంఘం నిలబడి సాగి వెళ్ళిందని చెప్తున్నాను. సంఘమా, ఈరోజు వాక్యానికి క్రమంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావా? ఆలోచన చేయి. ఇదిగో పిల్లారా, ఇదిగో కల్పనా కథల వైపు తిరిగి సత్యానికి చెవినియక బ్రతుకుతున్నావా? ఆలోచన చేయమని చెప్తున్నాను. 4వ విషయం మీరు గమనించినట్లయితే, 4వ విషయం ప్రియులారా, 2వ అధ్యాయము 40వ వచనం చదవండి. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయము 40వ వచనం చదవండి. వేరై రక్షణ అంటే ప్రత్యేకత కలిగి ఉంది ఆ సంఘం. అర్థమైందా? వేరై రక్షణ పొందండి. సంఘం ఏముందండి?
ప్రత్యేకత. నిన్న గురించి మాట్లాడాను కాబట్టి ప్రత్యేకత గురించి ఇక చెప్పడానికి నేను ఇష్టపడను. సంఘము లోకంతో రాజీ పడకూడదు, సంఘము లోకముతో కలిసిపోకూడదు. సంఘం ప్రత్యేకత కలిగినదిగా ఉండాలి, ప్రత్యేకమైన సంఘంగా ఉండాలి అని చెప్పాను. నిద్రం చెప్పాను కదా, ఎస్తేరు కాలంలో 127 సంస్థానములలో వారు ప్రత్యేకమైన జనంగా ఉన్నారు. మనం ప్రత్యేకంగా ఉండాలి. వారు ప్రత్యేకతను కలిగి జీవించారని చెప్తున్నాను. ప్రత్యేకతను గురించి మాట్లాడను ప్రియులారా. 5వది వెళ్దానికి ప్రయత్నం చేద్దాం. 5వది ముందుకు సాగడానికి ప్రయత్నం చేద్దాం. 5వదిగా మనం గమనిస్తే ఎందుకు విస్తరించిందయ్యా ఆ సంఘం అంటే, అపొస్తలుల కార్యం 5వ అధ్యాయము మొదటి 5 వచనాల్లో క్రమశిక్షణ కలిగిన సంఘం. 5వ అధ్యాయం 5వ వచనంలో అననీయ సర్పిర ఏం చేశారు? భూమి నమ్మి దాన్ని వెలదెచ్చి అపొస్తలుల పాదాల యొద్ద పెడితే, ఇంతకేనా మీరు అమ్మింది అంటే ఏమన్నారు? అంతకే అన్నాడు భర్త. ఆ మాటకి ఏమన్నాడు? నువ్వు మనుషులతో కాదు దేవునితో అబద్ధమాడితివన్నాడు. వెంటనే ఏమయ్యాడండి? అబద్ధానికి ఫలితం ప్రాణం పోయింది, శిక్ష వెంటనే వచ్చింది. పాపం చేసిన వారికి వెంటనే శిక్ష. అంటే ఆ సంఘం క్రమశిక్షణ కలిగిన, తప్పు చేస్తే చూసినట్టు ఇడిచిపెట్టేది కాదు, అది తప్పు చేస్తే వదిలిపెట్టేది కాదు. సంఘము తప్పు చేసిన వెంటనే పులిసిన పిండి కొంచెమైనా ముద్దంతా పులిసిపోతుంది, పులగొట్టుంది. పులిసిన పిండి కొంచెమైనా ఉన్నట్లయితే ముద్దంతా పులిసిపోతుంది. చిన్న తప్పే కదని విడిచిపెడితే కుక్కను చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా నిన్ను చూసి ఇంకొకడు చెడిపోతాడు. అందుకే తప్పు చేయగానే శిక్ష పడింది. వెంటనే తప్పు చేయగానే వెంపడే శిక్ష వేశాడు. క్రమశిక్షణ కలిగిన సంఘం. ఆ సంఘం ఆదిమ సంఘం. మన సంఘాలు క్రమశిక్షణ ఉన్నాయా? తప్పు చేసినా చూసి చూడినట్టుగా, తప్పు చేసినా పట్టించుకోకుండా గద్దిస్తున్నామా, హెచ్చరిస్తున్నామా, మంచిది కాదని చెప్తున్నామా? ఇది దేవుని సంఘంలో సరికాదని చెప్పగలుగుతున్నామండి. సంఘాలు విస్తరించడానికి కారణం వెంటనే క్రమశిక్షణ ఉంది ఆ సంఘంలో తప్పు చేసిన వారిని. కొరింథీ సంఘంలో ఒక మాట చెప్తా వినండి. కోర్టు కేసులు ఉన్నాయి, అసూయలున్నాయి, పగలున్నాయి, ప్రతీకారాలున్నాయి, కక్షలున్నాయి, వ్యభిచారాలు కూడా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు వ్యభిచారాన్ని గురించి మాట్లాడడం ఒక మాట చెప్తా వినండి. ఒకడు తన తండ్రి భార్యను ఎట్లా కొరింథీ సంఘంలో ఎట్లంట? ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడంట. చిన్నమ్మను. ఎవరిని ఉంచుకున్నాడు? తండ్రి భార్యను, చిన్నమ్మను ఉంచుకున్నాడు. వరుసకు చిన్నమ్మ కావాలి. ఇది ఎక్కడ అన్నాడ్రా? నాకు వేరే వారి వల్ల తెలిసిందిరా. ఒరేయ్, ఇది అన్యజనుల్లో కూడా జరగదు కదరా, దేవుని సంఘంలో ఇదేం కథరా? ఒరేయ్, ఇట్టటి వాడిని పెట్టుకొని ఉప్పొంగిపోతున్నారు కదరా, ఇట్టటి వాడిని మీలో ఉంచుకొని, అబ్బా మేము ఆత్మవరములు కలిగిన వాళ్ళము, అబ్బా మేము అవి కలిగిన వాళ్ళం అనుకుంటున్నారు కదరా. ఎంత దౌర్భాగ్యులరా మీరు. అట్టి వాణిని మీలో నుండి ఏం చేయాలి? వెలివేయండి రా. అట్టివాని మీలో నుండి వెలివేయండి. సంఘం విస్తరించాలంటే ఏం కావాలని చెప్తున్నాను? క్రమశిక్షణ. తప్పు చేయగానే క్రమశిక్షణ చేశాడు పేతురు గారు. క్రమశిక్షణ కావాలి. చూడండి ఆ మాట. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అట్టి జారత్వము అన్యజనులలో జరగదు. ఇట్లుండి మీరు ఒప్పొంగుచున్నారే కానీ మీరెంత మాత్రమును దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వారిని మీలో నుండి క్రమశిక్షణ చేశారా? మీరు పౌలు అంటున్నాడు, క్రమశిక్షణ చేశారా సంగమా? తప్పు చేసిన ఉప్పెట్టుకొని ఉప్పొంగిపోతున్నారు కదరా. తప్పు చేసిన వాడిని గద్దించే స్థితి లేదు. ఈరోజు పిల్లారా, సంఘాల పరిస్థితి అలాగే ఉన్నాయి. వ్యభిచారం చేసి సంఘానికి వచ్చి పాటలు పాడిన పలకరించే దిక్కే, లోకంలో సిగ్గు విడిచి పాపము చేసిన దేవుని సంఘానికి వచ్చి ఏమి తెలియని నంగలెక్కల పిల్లారా పాటలు పాడిన పలకరించే దిక్కే లేదు. సంఘానికి క్రమశిక్షణ కావాలి. ఉందా?
కింద ఏమన్నాడు? 5వ వచనం ఒకసారి చదవండి. అమ్మా 6వ వచనం, మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతా పులియ చేసింది. సంఘమే పాడు చేస్తుందిరా, ఒక్కడిని చూసుకొని సంఘమే చెడిపోతుంది. కాబట్టి క్రమశిక్షణ పెట్టండి. ఆదిమ సంఘములో క్రమశిక్షణ. వెంటనే జావగానే అందరికీ ఏం కలిగింది? భయం. ఒక్కడు జావగానే సంఘంలో ఏం కలిగింది? భయం. ఇక పాపం చేయడానికి భయపడిపోయారు. కాబట్టి క్రమశిక్షణ కావాలి. సంఘం విస్తరించడానికి కారణాలు చెప్తున్నాను. నేటి సంఘాలకి విలేవని చెప్తున్నాను. ముందుకు సాగలిగినట్లయితే ప్రియులారా, నేను ముగించడానికి ఇష్టపడతాను. ముందుకు సాగదాం. 2 విషయాలు చెప్పి ముగిస్తాను. ఇక ఎన్ని విషయాలు చెప్పాను ఇప్పుడు? ఏమేమి చెప్పానమ్మా? 1, రక్షింపబడిన వాడితో నిండినది ఆ సంఘం. 2, ఐక్యత కలిగిన సంఘం. 3, అపొస్తలుల బోధలో నిలిచిన సంఘం. 4, ప్రత్యేకత కలిగిన సంఘం. 5, క్రమశిక్షణ కలిగిన సంఘం. 6, ఎందుకు విస్తరించిందంటే సువార్తను వ్యాపింపజేసిన సంఘం. సంఘం ఏం చేసింది తెలుసా? సువార్తను వ్యాపింపజేసింది. అపొస్తలుల కార్యం 8వ అధ్యాయము 4వ వచనం చదవండి. అపొస్తలుల కార్యం 8వ అధ్యాయం 4వ వచనం. 1 నుంచి చదవండి అమ్మా. కాకాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అందరూ యూదయ సమరయ దేశమునందు చెదిరిపోయిరి. 4వ వచనం ఇప్పుడు. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వ్యాపకములో వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. చాలు. సంఘం ఏం చేసింది? సువార్తను ప్రకటించింది. సువార్తను ప్రకటించే సంఘం ప్రకటించి అనేకులను సంఘములో చేరుస్తుంది. అందుకే సంఘం ఏమైంది? విస్తరించింది, వృద్ధి చెందింది, బలపడింది. ఈరోజు సంఘం ఇది మరిచిపోయింది. యాది? సువార్త ప్రకటించేది. సంఘం బాధ్యత ఏమిటంటే సువార్త చెప్పాలి. మీకు మాట చెప్పనా? గొర్రె పిల్లలు ఈనేటివి ఏంటివి? గొర్రెలా కాపరా? గొర్రె పిల్లలు ఈనేటివి గొర్రెలా కాపరా? గొర్రెలు ఇంతే, కాపరేం చేయాలా? కాయాలా? కానీ ఇప్పుడు గొర్రెలు ఎవరు? మనమే. అంటే ఇప్పుడు సంఘం ఏం చేయాలి? సువార్త ప్రకటించి గొర్రె పిల్లలు నింతే కాపరేం చేస్తాడు? కాస్తాడు. ఇప్పుడు రివర్స్ అయిపోయింది. నువ్వే ఇనుకో, నువ్వే గాయ. ఎవరిని? సంఘము సువార్త ప్రకటించే సంఘంగా ఉండాలి. ఈరోజు మా ప్రయాస ఎందుకంటే ప్రతి నెల 2 రోజులు 3 రోజులు 20,000 30,000 ఖర్చు పెట్టుకొని మాకేం సంఘంలో పరిచర్య లేక, మాకేం సంఘంలో కార్యక్రమాలు లేక, పని లేక కాదు పిల్లారా. సంఘము ద్వారా సువార్త బయటికి వెళ్ళాలి. సంఘము ద్వారా సువార్త చేయాలి. అది ఆదిమ సంఘ సిద్ధాంతం. అది ఆదిమ సంఘ సిద్ధాంతం. ఈ రోజుకు రూపాయి పోగేసుకునేది పిల్లారా. ఇదిగో పెంచుకునేది. ఇదిగో పిల్లారా, సంఘం విస్తరింపంటే వీళ్ళు దృష్టిలో ఎట్లుందో తెలుసా? పాత మిద్దెలు తీసి కొత్త కుటాలు తీసేసి మిద్దెలు కట్టడం, చిన్న కుటం పెద్దగా చేయడం, ఇదే సంఘం విస్తరిస్తుంది అనుకుంటా. కాదు. సంఘం విస్తరించంటే ఏంటి తెలుసా? ఆత్మలను ఏం చేయాలి? మొదట ఎన్ని వేల మంది? మొదట 12, తర్వాత మొదటగా ఎంతమంది యేసుప్రభు శిష్యులు? 12 మంది. తర్వాత 3,000 మంది. 3,000 మంది వచ్చారు. మొదటి వర్తమానంలో ఎంతమంది? 3,000 మంది. తర్వాత 5,000 మంది. తర్వాత విస్తరించి, తర్వాత ప్రబలిది, తర్వాత మరి అత్యధికముగా వెళ్ళిపోయింది, వ్యాపించింది. చూసారా? క్రమక్రమంగా 3,000 5,000 విస్తరించి ప్రబలి మరి అత్యధికముగా విస్తరించి ప్రబలింది సంఘం. అంటే రోజుకు సంఘంలో ఏమేమైంది? సువార్త ప్రకటించడం ద్వారా కొత్త ఆత్మలు వచ్చి పడ్డాయి. సంఘము సువార్త ప్రకటించాలి. డబ్బులు తీసుకొని పోగేసుకొని, అమ్మా ఈ గుంపుకింత సంవత్సరం తీసుకొచ్చి వడ్డీ కట్టరా, దీనికోసమా? ఉందా? మీకు ఉందా? మంచిది. చాలా ఊళ్ళో ఇదే చూస్తున్నాం పిల్లలు. నేను ఇదిగో కుప్పేసుకునేది లక్షలు. ఒరే తీసుకపోరా, సంవత్సరం తీసుకొచ్చి కట్టాలరా, కట్టకపోతే కట్టేసేది, కొట్టేది. ఎవరు చెప్పినది మీకు? సువార్త ప్రకటించవలసిన సంఘాలు మరిచిపోయాయి. ఆదిమ సంఘం సువార్త చెదిరిపోయిన సంఘం, యెరూషలేములోని సంఘం సువార్త ప్రకటిస్తూ అనేకులను ప్రభు యొద్దకు చేర్చింది.
యూదయ, సమరయ, గలిలయ దేశముల వరకు విస్తరిస్తూ వెళ్ళింది. తెస్సలోనికై మొదటి పత్రిక చూడండి, 1వ అధ్యాయము 6వ వచనం. తెస్సలోనికై మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. పరిశుద్ధాత్మ వలన కలిగిన ఆనందముతో గొప్ప ఉపద్రవములో మసిదోనియలోను అఖాయలోను ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యం మసిదోనియాలోను అఖాయలోను అక్కడ మాత్రమే కాకుండా ప్రతి స్థలములో మ్రోగుతుంది. ఎవరి నుంచి? తెస్సలోనికే సంఘంలో నుంచి. ఎక్కడెక్కడ? మసిదోనియా రాష్ట్రంలో, అక్కడ రాష్ట్రంలో. అక్కడ మాత్రమే కాదు, ప్రతి స్థలములో సువార్త ఏమవుతుంది? వినపడుతుంది. మ్రోగుతుందన్న మాట ఎందుకు చెప్పాడు తెలుసా? మ్రోగుతుందన్న మాట ఎందుకు చెప్పాడు తెలుసా? ఆ సంఘం బ్రతికిన సంఘము అని అర్థం. మ్రోగుతుంది అనడానికి ఎందుకు చెప్పాడంటే సంఘం బ్రతికింది. మ్రోగుతుంది అన్న మాట చెప్పాడంటే బ్రతికింది. నేటి సంఘాలు ఏమైపోయాయి? చచ్చిపోయాయి. జీవిస్తున్నామన్న పేరు ఉంది కానీ చచ్చిపోయింది. సువార్త ప్రకటించలేని సంఘాలు చచ్చిన సంఘాలే. అది ఏ సంఘమైనా చెప్తున్నాను, సంఘములో నుండి సువార్త బయటికి వెళ్ళకపోతే చచ్చిన సంఘమే. మ్రోగిందన్న మాట ఎందుకు చెప్పాడు చెప్తా వినండి. ఇప్పుడు పాత నిబంధన కాలంలో ప్రియులారా, ప్రత్యక్షపు గుడారంలో 3 భాగాలు ఉంటాయి. 1 ఆవరణము, 2 పరిశుద్ధ స్థలము, 3 అతి పరిశుద్ధ స్థలం. పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారంలో 3 భాగాలు ఉంటాయి. ఆవరణంలోనికి ఎవరైనా రావచ్చు. ప్రత్యక్ష గుడారంలో యాజకులు మాత్రమే ఉంటారు. అతి పరిశుద్ధ స్థలములో కేరుబులు కలిగిన మందసం, కరుణాపీఠం, పిల్లారా చిగురించిన అహరోను కర్ర, బల్లగల రొట్టెలు గల బల్లలు ఉంటాయి పిల్లలు, అక్కడ అవి మాత్రమే ఉంటాయి. ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి ఏం చేయాలంటే అతి పరిశుద్ధ స్థలంలోనికి తన పాపం కొరకు, ప్రజల పాపం కొరకు రక్తం చేత పట్టుకొని వెళ్ళి యాజకత్వం చేసి కరుణాపీఠం మీద రక్తం పోయాలి. భావినండి, ప్రత్యక్ష గుడారంలోనికి, అతి పరిశుద్ధ స్థలంలోనికి సంవత్సరానికి ఒకసారి ఆ రక్తాన్ని చేత పట్టుకొని ఏం చేయాలి? తన పాపం కొరకు, ప్రజల పాపం కొరకు గడ 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 వరకు లోపలికి వెళ్ళాలి. ఎన్ని భాగాలు ఉంటాయి? 3 భాగాలు. ఇదిగో ఇట్లా తెర ఉంటుంది. పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి వేరు చేసే తెర. ఇక్కడ అక్కడ ఒక తెర. కనపడడు, అక్కడ ఉన్నోడు ఇవతలికి కనపడడు, ఇక్కడ ఉన్నోడు అవతలికి కనపడడు. ఒకవేళ పొరపాటున రక్తం చేతబట్టుకొని వెళ్ళినప్పుడు పాపంగా చేసింటే అక్కడికక్కడే చచ్చిపోతాడు. ఇప్పుడు ఏం చేయాలంటే, అందుకే దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ప్రధాన యాజకుని వస్త్రాన్ని కుట్టేటప్పుడు దానికి దానిమ్మ పండ్లు గంటలు కుట్టమన్నాడు. ఏం కుట్టమన్నాడు? దానిమ్మ పండ్లు గంటలు కుట్టమన్నాడు. ఈ గంటలు ఎందుకు కుట్టమన్నాడంటే ఇప్పుడు చెప్తా వినండి. మ్రోగింది అన్న మాట చెప్తున్నాను. ఎందుకు కుట్టమన్నాడంటే లోపలికి వెళ్ళినప్పుడు అవతలున్న మంచి యువతలు కనపడతాడా? కనపడడు. తాడు కట్టుకొని ముడ్డికి అవతలికి వెళ్తాడు. అవతలికి వెళ్ళిన తర్వాత పిల్లారా ఆ గంటలు మ్రోగుతూ ఉన్నాయంటే వాడు బ్రతికి ఉన్నారని అర్థం. ఇది ఆగిపోయిందంటే ఆయన ఏమైపోయాడు? కరిపోయాడు. ఇవి మ్రోగుతున్నాయంటే ఇంకా యాజకత్వం చేస్తున్నాడు యాజకుడు, బ్రతుకుతున్నాడని అర్థం. ఇవి ఎప్పుడైతే ఆగిపోయాయో ఆయన మరణించాడు. ఆగిపోయిన వెంటనే తాడు పట్టుకుంటారు ఇక్కడున్నోళ్ళు, చిన్నగా వెనక్కి లాగేస్తారు. వీళ్ళు వెళ్ళలేరు అక్కడికి. ప్రధాన యాజకుడు చేస్తే మిగతా వారేం బతుకుతారా? బతకలేరు. కాబట్టి ఇదిగో లోపలికి వెళ్ళిన మనిషికి నడుముకు తాడు కడతారు. ఆయన వెళ్ళి యాజకత్వం చేస్తున్నప్పుడు బతికి ఉంటే గంటలు గణ 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 మోగుతాయి. ఆయన చచ్చిపోయాడనుకో గంటలు ఆగిపోతాయి. ఇప్పుడు తెస్సలోనికే సంఘములో సువార్త ఏమైంది? మ్రోగుతుంది. మీ ద్వారా వాక్యం ఇదిగో ఆసియాలోను మాసిదోనియాలోను కాక అనేక స్థలాల్లో ప్రతి స్థలములో మ్రోగుతుంది. సంగమా, వాక్యం మ్రోగుతుందా నీ ద్వారా? సువార్త బయటికి వెళ్తుందా నీ ద్వారా? మ్రోగుతుంటే నువ్వు బ్రతికిన సంఘానివే. సువార్త ప్రకటిస్తుంటే బ్రతికిన సంఘానివే. సువార్త నీలో నుంచి బయటికి వెళ్ళకపోతే చచ్చిన సంఘమే. నా మాట మీకు అర్థమవుతుందా? సంఘం విస్తరించడానికి కారణం ఆ సంఘం సువార్త ప్రకటించే సంఘం. అమ్మా, ఇంతవరకు కుప్పేసుకొని కొట్లాడుకునే స్థితి ఉందేమో,
దేవుని పేరట వేసిన సొమ్ము ఒక్క రక్షణ కొరకు, ఒక్కరి ఆత్మరక్షణ కొరకు సంఘంలో నుండి సువార్త ప్రకటించండి. ఒక్క కరపత్రికైనా పంచండి, ఒక్కరికైనా సువార్త చెప్పమని చెప్తున్నాను. అది సంఘములో నుంచే బయటికి వెళ్ళాలి. ఇందాక చెప్పాను, గొర్రె పిల్లలను ఈనవలసింది గొర్రెలే. అంటే సంఘము ద్వారానే ఆత్మలు రక్షణలోనికి రావాలి. ఇది నియమం అని చెప్తున్నాను పిల్లరా. 6 విషయాలు చెప్పాను. చివరిదిగా సంఘం శ్రమ పొందిన సంఘం. ఆదిమ సంఘం ఏమిటంటే శ్రమ పొందిన సంఘం. ఇది ఒక మాట చెప్పి ముగించేస్తాను పిల్లరా. ఆదిమ సంఘం శ్రమ పొందిన సంఘం. అపస్తులు 8:1 చూడండి. అపస్తుల కార్యం 8వ అధ్యాయము 1వ వచనం. అకాలమందు యెరూషలేములోనికి సంఘమునకు గొప్ప హింస కలిగినందున చాలు. సంఘానికి ఏం కలిగిందండి? సౌలు గారు ఇంటింటొచ్చి వచ్చి స్త్రీలను పిల్లలను ఈడ్చుకుంటూ చెరసాల్లో వేసి చంపేశాడు. గొప్ప హింస. సంఘానికి శ్రమ కావాలి. శ్రమ పొందిన సంఘం. శ్రమల్లో సంఘం ఏమవుతుంది? విస్తరిస్తుంది. ఈరోజు శ్రమ అంటే కుదరదు. శ్రమలు పోవడానికి ప్రభు దగ్గరికి వస్తాం. సంఘం శ్రమలు కోరుకునే సంఘం కాదు, శ్రమలు పోగొట్టుకోవడానికి వస్తాం. ప్రభు అన్నాడు, ఇదిగో లోకములో మీకు శ్రమ కలుగును. ఇదిగో అనేక శ్రమలు పొంది దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. సంఘానికి శ్రమ కావాలి. సంఘానికి శ్రమ కావాలి. శ్రమలో సంఘం ఏమవుతుందండి? విస్తరిస్తుంది. ఇశ్రాయేలు 430 ఏళ్ళు ఉన్నారు. శ్రమ పెట్టే కొలది ఏమయ్యారు? విస్తరించింది. శ్రమ పెట్టే కొలది ప్రబలిరి అని మాట కనబడుతుంది. 1వ అధ్యాయంలో మీరు చూస్తే నిర్గమకాండంలో వారిని శ్రమ పెట్టే కొలది వీరు విస్తరించేది. శ్రమలో సంఘం విస్తరిస్తుంది. శ్రమ తట్టుకునే సంఘంగా ఉండాలి సంఘం అని చెప్తున్నాను. శ్రమల్లో 12వ వచనం, నిర్గమకాండం 1వ అధ్యాయము 12వ వచనం చదవండి. అయినను శ్రమ పెట్టిన కొలది చాలు విస్తరించి ప్రబలి. శ్రమలు ఏమైందండి? విస్తరింపు. సంఘం శ్రమల్లో విస్తరిస్తూ వెళ్ళింది. ఈరోజు శ్రమను కోరుకునే క్రైస్తవుడుగా లేడు పిల్లారా. ఆయన అన్నాడు, నన్ను వెంబడించేవాడు నా సిలువనెత్తుకొని వెంబడించాలి. ఈరోజు శ్రమను కోరుకోలేం. సంఘమా, శ్రమ సహించడానికి ఇష్టపడాలి. ఆదిమ సంఘం వాళ్ళు చావడానికి, రంపలతో కోయబడ్డానికి, కొట్టబడ్డానికి, చావడానికి ఇష్టపడ్డారు. పిల్లరా, మనం ఏం చేస్తున్నాం? శ్రమ అంటే ప్రభు దగ్గరికి రాకుండా పారిపోతున్నాం. నా మాట మీకు అర్థమవుతుందా? ఇదిగో పేతురుని పెట్టి నామమును గురించి ప్రకటించకూడదు, మాట్లాడకూడదు అని కొట్టి చెరసాలలో వేస్తే కొట్టడానికి కాదు చావడానికి నేను సిద్ధమే అన్నాడు. చంపబడ్డానికి ఈ నామమున మేము ఇష్టపడుతున్నాం. శ్రమ పొందే సంఘంగా ఉండాలి. శ్రమ పొందే సంఘంగా ఉండాలి. శ్రమలు సంఘాన్ని కూల్చలేవు. శ్రమల్లో సంఘం విస్తరిస్తుంది. కాబట్టి ఆదిమ సంఘములో ఉన్న లక్షణాలు మన సంఘములో కలిగి ఉంటే ఆదిమ సంఘం విస్తరించినట్టుగా విస్తరిస్తుంది. విస్తరించకపోవడానికి ఇన్ని కారణాలు ఉన్నాయి. ఏ కారణం ఉందో లోపంగా వాటిని సరిచేసుకొని ముందుకు సాగి విస్తరింపు కలిగి ఉండాలని మీకు హెచ్చరికిస్తూ నా కొద్ది మాటలు ముగిస్తున్నాను. తల వంచి ప్రార్థన చేసుకుందాం. తల వంచని ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన మాటలను ఒక్కసారి ఆలోచించేద్దాం. ఆదిమ సంఘం విస్తరింపు యొక్క లక్షణాలు చెప్పాను. ఆదిమ సంఘంలో ఎందుకు విస్తరించిందో ప్రభువు ఈ రాత్రి మనతో మాట్లాడుతూ వచ్చాడు. పిల్లరా, ఆ సంఘం కల్తీ లేని సంఘం, రక్షణ పొందిన వారితో నిండిన సంఘం, మార్పు చెందిన వారితో నిండిన సంఘం, మారు మనసు చెందిన వారితో నిండిన సంఘం. ఈరోజు మార్పు లేకుండా సంఘంలో ఉన్నావా? పాప క్షమాపణ లేకుండా ఉన్నావా? మార్పు చెందకుండా చలామణి అవుతున్నావా? ప్రభు రాకడలో గురుగుల్లో నుండి గోధుమను పీకి వేసినట్టుగా పీకేస్తాడు. ఇదిగో పిల్లరా, బుద్ధి గల కన్యకల్లో నుండి బుద్ధి లేని కన్యకలను వేరు చేసినట్టుగా వేరు చేస్తాడు. రెండవదిగా పిల్లరా, ఆ సంఘం ఏక మనసు కలిగిన సంఘం, ఐక్యత కలిగిన సంఘం. ఈరోజు సంఘానికి ఐక్యత లోపించిందేమో. ప్రభు కన్నీళ్లు కార్చి ప్రార్థన చేశాడు. తండ్రి, నువ్వు నేను ఏకమై ఉన్నట్టుగా వీరు ఏకం కావాలి, ఐక్యం కావాలని. అసూయ, పగలు, ప్రతీకారాలు కలిగి అదే రీతిగా ప్రత్యేకత కలిగినదిగా ఉంది ఆ సంఘం. ప్రత్యేకత కలిగిన సంఘంగా మీరు ఉండండి. పిల్లరా, అపొస్తలుల బోధలు నిలిచిన సంఘం. కల్పన కథలకు సమయం ఇచ్చావేమో, దుర్బాధలకు కాలం గడుపుతూ వచ్చావేమో. ఇప్పుడైనా ఇదిగో సత్యవాక్యానికి లోబడి విధేయత చూపు. క్రమశిక్షణ కలిగిన సంఘం. ఆ సంఘం ఇదిగో క్రమశిక్షణ లేకుండా జీవిస్తున్నావేమో.
క్రమశిక్షణ కలిగి జీవించు. ఆ సంఘం సువార్తను ప్రకటించిన సంఘం, సువార్తను ప్రకటించే విషయంలో నిర్లక్ష్యం కలిగి ఉన్నావేమో, ఈ రోజైనా సువార్తను ప్రకటించడానికి సంఘమా నీలో నుండి సువార్త ప్రతి నెల బయటికి వెళ్ళడానికి, ప్రతి వారం ప్రతి దినం చెప్పడానికి ఒక తీర్మానం చేసుకో. ఆ సంఘం శ్రమలను కోరుకున్న సంఘం, క్రీస్తు కొరకు చావైనా రేవైనా ఇదిగో ముందుకు సాగిన సంఘం. శ్రమ లేకుండా నువ్వు క్రైస్తవుడు కావు ప్రియులారా. శ్రమ లేని క్రైస్తవుడుగా ఉన్నావేమో, ఈ రాత్రైనా శ్రమను కోరుకునే సంఘంగా ఉండమని మీకు ప్రార్థన చేసుకుందాం. తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, దయగలిగిన యేసయ్య, నీ నామానికి స్తోత్రాలు. ఈ 2వ రోజు కూడికలో అయ్యా ఆదిమ సంఘం విస్తరింపుకు గల కారణాలు ఏమిటో ఇదిగో నీ వాక్యములో తేట ప్రభ వెలుగులో నుండి మాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి నేను స్తుతిస్తున్నాం. ఇదిగో నాయనా నేటి సంఘాల పరిస్థితి చచ్చిన స్థితిలో, ఇదిగో నాయనా విస్తరింపు లేని స్థితిలో, నాయనా అభివృద్ధి లేని స్థితిలో, ఎక్కడ వేసిన గొంగలి ఎక్కడి అన్న స్థితిలో ఉన్నాయి. ఈ రోజైనా ప్రభువా విస్తరింపుకు కావలసిన సూత్రాలు, విస్తరింపుకు కావలసిన మాటలు అయ్యా మాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటకే స్తోత్రాలు ప్రభువా. విని విడిచిపెట్టక, విని వదిలివేయక నీ మాటలను ప్రభువా నాయనా హృదయములో ఉంచుకొని అయా ఈ సంఘం ప్రాముఖ్యంగా, అయా ఈ సంఘం అలాగా విస్తరించే సంఘంగా, ఐక్యత కలిగిన సంఘంగా, రక్షణతో కూడిన వారి సంఘంగా, క్రమశిక్షణ కలిగిన సంఘంగా, అపస్తుల బోధలో నిలిచే సంఘంగా, సువార్తను ప్రకటించే సంఘంగా, శ్రమలు తాలుకునే సంఘంగా ఉన్నట్లుగా కృప చూపించి విస్తరింపు కలగజేయమని, విన్న మాట వ్యర్థమైపోకుండా నీ ప్రజల జీవితాల్లో ఫలింపచేయమని ప్రార్థిస్తూ అయ్యా నీ చిత్తమైతే నాయనా నా ప్రభువా రేపు జరుగుతున్న కూడికలో కూడా తోడుగా ఉండి నువ్వే మాట్లాడి మేము పొందుమని, విన్న ప్రతి మాట నీ పిల్లల జీవితంలో ఫలింపచేయమని, సంఘానికి క్షేమముగా ఆశీర్వాదంగా మార్చుమని ప్రభు రక్షకుడైన క్రీస్తు పేరిట ప్రార్థిస్తూ అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నా మధ్యలో